హైదరాబాద్లోని ప్రీమియం ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న మన రాధే గ్రూప్ ఇప్పుడు సియాటిల్కు వచ్చింది. ఈ నెంబర్లకు సంప్రదించండి. సార్ చాలా మందికి తెలియదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే వైఫ్, పిల్లలు, అంటే మీడియాకి కానీ లేకపోతే బయట వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక ఏంటి అసలుకి పెళ్ళయింది కదా మీకు ఎందుకు? అంటే ఏమన్నా చూస్తారా ఏంటి ఇప్పుడు? అంటే బాగా లేతగానే ఉన్నారు, కుర్రోడు బాగా టక్కు గిక్కు చేసేసుకున్నారు. బీజేపీలో జాయిన్ అయిన బీజేపీ షర్ట్ ఏదో షర్ట్ దేని కూడా సింక్ అవుద్దండి. షర్ట్ ఏ కలర్ ఏంటి, రెడ్ అయింది కమ్యూనిస్టులు అంటారు, ఎల్లో ఇంకోటి అంటారు, ఇంకో గ్రీన్ వేస్తే ఇంకోటి అంటారు. మనం వేసుకునే కలర్సే బ్రైట్ కలర్స్. ఓకే, మీరు పార్టీలు పెట్టేస్తే ఎట్లా? కాదు అసలు పెళ్ళి అయిందా కాలేదా సార్? చాలా మంది డౌట్ ఇది. మీరు ఫోటోలు అడిగారు కదా ఇందాక, ఏమన్నా ఉందా ఆలోచన ఏంటి? అంటే ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను, మీరు వస్తున్నారు పెళ్ళిళ్ళు చూసేస్తారా సముద్రం మ్యాచ్లు? మీరు రెడీ రావడం కూడా అలానే వచ్చారు. అలా మీతో పోటీ పడదామనండి. మీరంత మరి స్మార్ట్గా ఉంటే మేము ఏమాత్రం రాకపోతే ఎట్లా కుదురుద్ది? మరీ కాంట్రాస్ట్ ఇలా ఉంటుందని కొంచెం పోటీ పడుతున్నాం. అందుకని లేదు, చేద్దాం, చేసుకుందాం, కంగారే ఉంది పెళ్ళి. అప్పుడే ఏం ముదిరిపోయామని ఏం ముదరలేదు సార్ అది. మరి అంది కంగారు ఎందుకు? ఎందుకంటే రైలు గడ్డం గీస్తేనే బాగా పదునైపోయింది, అంత షార్ప్ అంత ఇదిగా ఉండదు, స్మూత్ గా హార్డ్ అయిపోయింది. మీరు గుండె అంత స్మూత్ గా ఉందంటే ఎంగే మీరు ఏజ్ లో. అంతే కదా, అదే చిన్న బాల్యంలో వచ్చేసారు ఇండస్ట్రీకి, అంతే. బాలబాల్డ్. ఏంటి సార్ ఫ్యామిలీ? మేడం ఏం చేస్తారు అసలు? హోమ్ మేకర్. షీఈస్ ఎంఏ సోషియాలజీ ఓ అండ్ హోమ్ మేకర్. కొన్నాళ్ళు ఇంట్లోనే పిల్లలకి ట్యూషన్స్ అవి పాఠాలు చెప్తుండేది. ఈ మధ్య చెప్పట్లేదు కానీ హోమ్ మేకర్, కంప్లీట్ 100% పర్ఫెక్ట్ హోమ్ మేకర్. ఓ సూపర్. లవ్ మ్యారేజే సార్? మ్యారీడ్లో. పెళ్లి చేసుకున్నాక లవ్ చేశారు? మ్యారీడ్లో అంతే కదా, వైఫ్ ఈజ్ అవర్ అంతే మ్యారీడ్లో. సో ఐఎమ్ ఫార్చునేట్. ఓకే, ఆ విషయంలో బాగా అర్థం చేసుకునే వైఫ్. అసలు మనం అపార్థం చేసుకున్నా ఆవిడ అపార్థం చేసుకునేటువంటి ఇది కాదు, కంప్లీట్ టోటల్లీ అండర్స్టాండింగ్. ఎక్కడైనా ఉంటే మందే లోపం ఉంటుంది కానీ ఆవిడ. పిల్లలు సార్? బాబు పాప ఇద్దరు ఇంజనీరింగ్. ఓ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు మీకు? ఎస్. మళ్ళీ ఇప్పుడు ముందాకడ దానికి ఇప్పటిదాకా కాంట్రాస్ట్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ సంతూర్ మమ్మీ యాడ్ ఆడవాళ్ళతోనే చేస్తున్నారు. సంతూర్ డాడీ అని ఒక యాడ్ ఉంటే చెప్తే ఎంతో చెప్పిద్దాం. సంతూర్ డాడీ రెడీ, నేను రెడీ. డాడీ డాడీ నేను రెడీ బాబు. ఇవి వల్ల మీ పిల్లలు రెమ్యునరేషన్ కూడా గట్టిగా చూడండి. మీ పిల్లలు చూస్తే తిట్టుకుంటా ఉంటాను. ఎందుకు? మా నాన్నతో సంతూర్ డాడీ డాడీ చేయిస్తావా నువ్వు? అంటే గాడ్స్ గ్రేస్, మనం హ్యాపీగా ఉంటూ పాసిబుల్లా అని మీరు అడగచ్చు. హ్యాపీగా ఉంటాం పాసిబుల్లే. కంటెంట్మెంట్తో ఉండటం కొంచెం కష్టం అవ్వచ్చు. ఓకే, అంటే సంతృప్తిగా ఉండటం కొంచెం కష్టం అవ్వచ్చు. అదేంటిది, రెండు వేరు కదా అని అడగ. లైఫ్ కదా సార్, మన చేతుల్లో ఉంటుంది. ఎలా అయినా బతకాలని, రిచ్గా బతకాలనుకుంటే దాని వేరే ఉంటాయి పరిమాణాలు. తర్వాత ఉన్న దాంట్లో హ్యాపీగా బతికేది వేరు ఉంటుంది. అంటే మీది ఎలా అడ్జస్టబుల్గా ఉండి ఓకే అలా ఉంటుందా? లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాం, 400 సినిమాలు చేసాం, ఈ కార్లోనే పోవాలి, ఇలానే ఉండాలి, ఇలాంటి ఇంట్లోనే ఉండాలి, ఇలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, ఇలాంటి మందే తాగాలి, అబ్బా ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలాంటి మొబైలే వాడాలి, నేను ఏం వద్దనుకుంటున్నానో అవన్నీ చెప్పారు లిస్ట్ మీరు. ఏం అసలు అవి ఏం అవసరం లేదు అసలు. నాకు మొదటి నుంచి అసలు ఆ లైఫ్ స్టైలు కాదు, ఆ యాటిట్యూడ్ కాదు, ఆ మెంటాలిటీ కాదు, ఏమీ కాదు. హాయిగా మనకి ఎక్కువ జీవితంలో మనం అనుభూతుల్ని మనం పోగేసుకోవాలంటే వీటన్నిటికి దూరంగా ఉంటేనే అనుభూతులు దొరుకుతాయి. అంటే వీటి వల్ల వస్తువుల్లోంచి ఆనందం పొందాలంటే ఆ సౌకర్యం కావచ్చు, అఫ్కోర్స్ ఇట్స్ ఎ ఫెసిలిటీ, ఇట్స్ ఎ కంఫర్ట్ కావచ్చు. మంచి బెడ్, అద్భుతమైన బెడ్ మీద పడుకుంటే వాడు నిద్ర రావాలని ఎక్కడుంది? రూల్ లేదు కదా. హాయిగా నిద్ర అయినప్పుడు వాడికి అది బెడ్డే, ఆ బెడ్డే అవ్వాలని ఎక్కడుంది? లేదు కదా. ఈ టైప్ ఆఫ్ అది ఫిలాసఫీలా అనిపిస్తుంది నేను చెప్తే కానీ, బట్ నాకు ఇష్టం అట్లాగా. అంచేత నేను అలాంటి ఎక్స్పెక్టేషన్స్, టార్గెట్స్, గోల్స్ అవి ఏమీ లేవు. హాయిగా ఇవాళ ఎలా ఉన్నామో అలా హ్యాపీ. రేపు ఇంకా బెటర్ అంటే సంతోషమే కదా. నేను అబ్బెబ్బే లేదండి, నేను వైరాగ్యం, నాకు అవేం అక్కర్లేదు, నేను అసలు అట్లా నేనేం చెప్పను.
ఐ హ్యావ్ మై హోప్స్, ఐ హ్యావ్ మై ఎక్స్పెక్టేషన్స్. దట్ డజంట్ మీన్ ఐ డోంట్ పోస్ట్పోన్ హ్యాపీనెస్. ఇప్పుడు బెంజ్ కార్లోనే వెళ్ళాలి, BMW వెళ్ళాలంటే నేను వెళ్ళే కారు నాకు నచ్చదు కదా, ఇది ఎంజాయ్ చేయలేను కదా. వాట్ ఐ హ్యావ్ నేను ఎంజాయ్ చేయలేను, వాట్ ఐ గెట్ అది వచ్చిన తర్వాత నాకు ఇంకోటి అనిపించవచ్చు కదా. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కంపెనీ నుంచి వచ్చే వెహికల్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అదొక హ్యాపీనెస్ వాళ్ళకి. డెఫినెట్గా. ఇప్పుడు మొదట్లో, తర్వాత ఏదో కారు కొనుక్కున్నాక సొంత కార్లు, ఏమో అడ్డమైన వాడు కారు కొంటున్నాడు, నువ్వెందుకు, నువ్వు కూడా ఒకటి కొనుక్కోవచ్చు కదా అందేవాడు. ఇక్కడే వచ్చేది లైఫ్లో తేడా. అడ్డమైన వాడు కొనుక్కుంటున్నాడు, నువ్వెందుకు కొనుక్కోవంటే, ఎందుకు పనికిరాని కారు కొనుక్కుంటున్నాడు, నువ్వెందుకు కొనమంటే దాని అర్థం ఏంటంటే నేను పనికిరాను, లేకపోతే నువ్వు కారు కొనమనే ఏంటి దాన్ని డీటెయిల్ క్లారిటీ ఇచ్చేసావు. క్లారిటీ కావాలి కదా. సరే అందుకోసం ఏదో కొనటం తప్పితే అది కాదు కదా. అప్పుడు అందరం కలిసి వెళ్ళటం అనేది కాకపోతే ఏజ్ని బట్టో, లేకపోతే కొంత ప్రైవసీ కావాల్సి వచ్చి వెళ్ళటము, దాన్ని బట్టో కొన్ని కంఫర్ట్స్ కావాలి తప్ప, దాన్ని బట్టి అవి బెంచ్ మార్క్గా తీసుకుని వాటిని క్రైటీరియా తీసుకుని మనని లెక్కలేసే వాళ్ళు ఉంటారు, ఉండదు. అవును, డెఫినెట్గా ఉంటారు. కానీ మనం వాళ్ళందరినీ లెక్కలోకి తీసుకుంటే మనం హ్యాపీగా ఉండలేం కదా. సో అది కొంచెం అల్లు అర్జున్ గారు బాబోయ్ అదేంటండి బాబు, అసలు బయట అలాగా చూస్తాం, అలా సెట్లోకి వెళ్ళిన తర్వాత మారిపోతుంది మొత్తం. అసలు ఆయన అనిపిస్తుంది నాకు చూస్తే, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అది. మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఒక చోట యాంకరింగ్ చేస్తే అదే ఒక ప్రోగ్రామ్ వచ్చేది, చిత్తం ప్రాయశ్చిత్తంలో ప్రోగ్రామ్ వస్తే అందులో ఆయన ప్రోమో డ్యాన్స్ ఏదో వస్తే కళ్ళల్లో మెరుపులు, అడుగుల్లో పిడుగులు అంటే ఏదో చెప్పా, రాసి అప్పటికప్పుడు రాసుకుని చెప్పా. ఇట్ ఈస్ ట్రూ. అంటే అలాగే ఒక మీ యూట్యూబ్లో కూడా ఉంది, ఒక ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ కూడా ఆయన గురించి చెప్పాను నేను. అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. సుదర్శన్ ఇన్ అబౌట్ బన్నీ అని ఇది అలాగేదో పెట్టి రాసి, అంటే ఇదే చెప్పాను నేను. అంటే ఒక పవర్ని ఆవాహన చేసుకున్నట్టే అనమాట అది. అసలు అంటే ఒక గ్రేస్, ఒక డ్యాన్స్లో ఒక గ్రేస్. కానీ ఇవాళ ఈరోజు మనం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫీల్స్ ప్రౌడ్. చేసుకుంటారా సంక్రాంతి బాగా ఫ్యామిలీతో? ఊరు వెళ్తారా? భీమవరం బాగా చేస్తారు కదా అటు సైడ్. చేస్తారండి, కానీ పెద్దగా ఫ్యామిలీతో అది వెళ్ళటం ఏమి లేదు. అటు ఎవరు లేరు, అందరూ ఇక్కడే ఉన్నారు. సో అటేమి లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు పిలుస్తుంటారు. ఓకే. సో ఒకసారి రౌండ్ అట్టి వేసి కొంచెం కోడి పందాలు, కోడి పందాలు అవి ఎప్పుడు లేదు చూస్తారు. అంటే మన కోళ్ళు లేవు, పందాలు లేవు. అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా కోళ్ళు ఉండేవాళ్ళు. అందరూ తలో కోడి, మీరు చెప్పింది ఎలా ఉందంటే తలో కోడి పట్టుకుని పోతారు అన్నట్టుగా ఉంది. కత్తి కట్టుకుని ఓ కోడి ఓ కత్తి, పెద్ద అందరూ కోడి పందాలు చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అయితే మనకు కోళ్ళే లేవు, కోళ్ళు లేవు, కోట్లు లేవు. కోళ్ళు ఉన్నాయి వెళ్ళచ్చు, కోట్లు ఉన్నాయి వెళ్ళచ్చు. పందాలు కావాలంటే కోట్లు కావాలి, కోళ్ళు కావాలి. ఓకే. రెండు లేనప్పుడు ఎందుకు చూసేది ఎంజాయ్ అయ్యేది అంతే. జనరల్గా వెళ్ళటం సరదాగా అందరు ఫ్రెండ్స్తో గడపడం అంతే తప్ప ప్రత్యేకంగా కోడి పందాలు కానీ ఇంకా ఇది అది అనే ఒక అంబిషన్ ఏముందా? ఒక మనిషి అన్న తర్వాత ఉంటుంది కదా ఏదో ఒకటి. మీకు ఏదన్నా గోల్ ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలన్నా, లేకపోతే ఏదన్నా మంచి రైటర్? ఉన్నది ఏదో బాగా అవ్వాలైతే ఉంది, ఏదో ఇంకోటి ఏదో అవ్వాలి ఉన్నది బాగుంది కాబట్టి 400 సినిమాలు తీశారు. అదేలే జర్నీ ఉంది, అది కాదు నేను. ఇంకా చెయ్యాల్సిన క్యారెక్టర్లు బోళ్ళు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరి దగ్గర మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యగలిగిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఓకే ఏమండి, అవన్నీ ఇంకా చాలా మిగిలిపోయినాయి. అవి లేకుండా ఇది కాదు ఇంకోటి ఏదో అని ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఇదే బెటర్గా చెయ్యాలి, దీనికే ఇంకా బెటర్ ఛాన్సెస్ కావాలి అని మాత్రం కోరుకోటాలు, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సూపర్. అవి లేని చేస్తే జర్నీయే లేదు కదా. అది తప్పది. నేను ఏం లేవండి, నేను ఇవాళ వస్తే అది కాదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ ట్రావెలింగ్, అంతే అంతే. సూపర్. ఎనీహౌ నిజంగా 2024లో మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నిటికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. చాలా మంచి సినిమాలు చేస్తున్నారు మళ్ళీ రామ్ చరణ్ గారితో. ఇప్పుడు కొత్త డైరెక్టర్స్, చాలా యంగ్ డైరెక్టర్స్వి 6-7 సినిమాల్లో చాలా మంచి 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 వాళ్ళు రాసుకున్నాం, మీరే కావాలి అని పిలిపించింది చేసిన.
ఇంకా మంచిగా లవర్ బాయ్ క్యారెక్టర్లు కూడా చేయాలని. మళ్ళీ మీరు ఇవన్నీ ఏదో ట్రోల్స్ లో పెట్టేలాగా మీరు వచ్చిన లీడ్ ఇచ్చేదంటూ వాళ్ళు నా మీద పడి నన్ను ఆడుకోవడం అన్నీ అవసరమే. లోపల చేయాలన్న కొంత ఉంది, ఏదో ఉంది, టచ్ చేసి చూసారు. చేస్తాం సార్, ఎందుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్నట్లుగా అన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టాలి డైరెక్టర్స్ అని. రొమాంటిక్ సీన్స్ అదే లవర్ బాయ్ అంటే ఆ సీన్సే ఉంటాయి కదా. రొమాంటిక్ సీన్స్ రాకుండా ఉంటాయి. రొమాంటిక్ సీన్స్. లాస్ట్ టైం ఫైనల్ ఒక్క డైలాగ్ చెప్పరా ప్లీజ్. డైలాగ్లే ఉందిలేండి, మామూలే కదా నేను. అంతేనా? మామూలు ఒక డైలాగ్ ప్రతి సినిమా చెప్పేదే కదా. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. కాన్ఫిడెంట్ గా షుగర్ అనుకుని వేసుకున్నావు కదా, కాదా? బెల్లం వేసుకున్నా. బెల్లం వేసుకు కాదు, మోషన్ సాల్ట్ ఎట్ ఏ స్ట్రెచ్ నాన్ స్టాప్ గా కొట్టేస్తాయి అనమాట, డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టే. ఇది యాక్చువల్గా ఇది మాకు ఒక లెక్చరర్ గారు ఉండేవారు కాలేజీలో, ఆయన వాయిస్ అది యాక్చువల్గా. ఆయన అన్నీ చాలా కాన్ఫిడెంట్గా మ్యాథ్స్ గ్రూప్ తీసుకుని వచ్చేసావు, బయటికి చూస్తున్నావు గేదెల వంక బర్రెల వంక, నీకు అనవసరం, ఈ కల్చర్ అనవసరం, అగ్రికల్చరే బెటర్ అటుపో, యూస్లెస్ ఫెలో. చాలా కాన్ఫిడెంట్గా 28వ లెక్క రాలేదని చెప్తున్నావు, 27 వచ్చిందా, మరి 28 ఎందుకు అడుగుతున్నావు? ఇలాగ మాస్టర్ ఉండేవాడు. ఓకే, ఒక విచిత్రమైన ఒక ఇది. ఈ క్యారెక్టర్ మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా బాగా ఇష్టం. ఏమంటే ఈ మాడ్యులేషన్తో లేకపోతే ఈ టైప్ ఆఫ్ దీంతో మీరు క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ చేయండి అంటూ ఉండేవారు ఆయన, రాజేంద్ర ప్రసాద్ గారు. లెక్కల మాస్టర్ క్యారెక్టర్ చేయండి మీరు అని అంటుండేవారు. నిజంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని రకరకాల క్యారెక్టర్స్ని ఇచ్చినప్పుడు కూడా చేసే స్టైల్ అది మేనరిజం ఉండబట్టే ఇన్ని సినిమాలు చేయగలిగారు. అండ్ ఇప్పటికి కూడా డైరెక్టర్స్ మిమ్మల్ని ఇష్టపడి పెట్టుకుంటున్నారు అంటే ఎస్, ఆయన న్యాయం చేయగలడు. అది ఒక సీనా, 2 సీన్లా, 3 సీన్లా, 4 సీన్లా, ఎలాంటి సీన్స్ అయినా, ఎన్ని సీన్స్ అయినా కానీ పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వగలరు, చేయగలరు. సో అలా ఇంకా చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఇంకా మీ కామెడీతో చాలా మందిని నవ్వించాలి.